ప్రార్థన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, నిత్యుడగు మా పరలోకపు తండ్రి, నీ అత్యున్నతమైన నామమునకు కోట్లాది వందనాలు. ఈ దినమున నీ సన్నిధిలో మోకరిల్లి ఎంతో వినయంతో భక్తితో నీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాము. నీవు సమస్తము ఎరిగిన దేవుడవు. మా హృదయ అంతరంగములను, మా అవసరతలను, మా పోరాటాలను, మా వేదనలను నీవు స్పష్టంగా ఎరిగినవాడవు. మా జీవితం అనే నావలో అలలు ఎంత ఎత్తుగా ఎగిసినా, తుఫానులు ఎంత తీవ్రంగా వీచినా, నీవు మా నావకు చుక్కానివై మమ్మల్ని గమ్యానికి చేర్చుతావని మేము నమ్ముతున్నాము. ప్రభువా, పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరినీ నీ ప్రేమ హస్తాలకు అప్పగిస్తున్నాము. వారు ఎంతో కాలంగా పడ్డ శ్రమ, వారు చేసిన కఠినమైన కృషి అన్నీ నీకు తెలుసు. వారికి నీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. పరీక్షా హాలులో వారు కూర్చున్నప్పుడు ఎటువంటి ఆందోళన వారిని ఆవరించకుండా నీ శాంతిని దయచేయండి. వారు చదువుకున్న ప్రతి పాఠము, వారు గుర్తుపెట్టుకున్న ప్రతి సూత్రము సరైన సమయంలో వారికి జ్ఞాపకం వచ్చేలా సహాయం చేయండి. వారి మెదడుకు చురుకుదనాన్ని, వారి ఆలోచనకు స్పష్టతను ప్రసాదించండి. భయాలను, ఆందోళనలను తొలగించి నీ కృపతో వారిని విజయపదంలో నడిపించండి. వారు రాసే ప్రతి సమాధానంలో నీ దైవిక హస్తం తోడుగా ఉంచండి. వారు అత్యుత్తమ ఫలితాలను సాధించేలా దీవించండి. కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాకుండా వారి జీవితాల్లో మీకు తగిన సాక్షులుగా వారు ఎదిగేలా వారిని ఆశీర్వదించండి. మహోన్నతుడా, శరీరము అనారోగ్యంతో కృంగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి మానవుణ్ణి నీ సన్నిధికి తెస్తున్నాం నాయన. మందులు, డాక్టర్లు, వైద్య చికిత్సలు ఎంతటివైనప్పటికీ నీ స్వస్థతకు మించిన శక్తి ఏదీ లేదు. కడుపు నొప్పి, దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతకమైన అనారోగ్యాలు, మానసిక వేదనలు నీ అద్భుత హస్తంతో వారిని తాకి వారి వ్యాధులను సంపూర్ణంగా తొలగించండి. ఆసుపత్రుల్లో ఉన్నవారికి, ఇంట్లో మంచాన పడి ఉన్నవారికి నీ స్వస్థతను ప్రసాదించండి. వారి కన్నీటిని తుడిచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని, నూతన జీవాన్ని ప్రసాదించండి. వారి జీవితాల్లో మళ్ళీ సంతోషంను, ఆనందంను నింపండి. ప్రభువా, ఆర్థిక అవసరతలు మమ్మల్ని ఎంతగానో కలవరపెడుతున్నాయి. అప్పుల భారము, నిరుద్యోగము, ఆదాయ వనరులు లేకపోవడం ఇవన్నీ మమ్మల్ని కృంగదీస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆదుకోండి. మాకు తగిన ఉపాధిని, ఆశీర్వాదకరమైన మార్గాలను చూపించండి. అప్పుల ఊపి నుండి మాకు విడుదలనిచ్చి మాకు అవసరమైన సమృద్ధిని ప్రసాదించండి. నీవు అద్భుతములను జరిగించే దేవుడవు. మా జీవితాలలో ఆశ్చర్యకరమైన కార్యాలను చేయండి.